వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, పచ్చిశనగపప్పు అండి. ఇవి ఒక కప్పు తీసుకొని ఒక 2-3 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి బాగా నానున్నాయి. ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, సోంపు అండి ఈ సోంపు 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు ఒక 2 రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. కొత్తిమీర కొంచెం, అల్లం ఒక చిన్న ముక్క, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పు వేసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకున్నాం కదా, దీంట్లో ఇలా సన్నగా కట్ చేసిన ఈ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి, ఇది సోంపు అండి. ఇది ఎందుకు వేస్తామంటే మనకి అరుగుదల బాగా ఉంటుంది. కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా శనగపప్పు కాబట్టి, ఆ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం సోంపు వేసుకుంటే బాగుంటుంది. సోంపు వేస్తున్నారండి, టేస్ట్ బాగుంటుందా అనుకోవద్దండి. టేస్ట్ మామూలుగానే ఉంటుంది, ఇంకా టేస్ట్ ఎక్కువగానే ఉంటుంది. చూసారా, ఉప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. మరీ పేస్ట్ లాగా పట్టుకోవద్దు. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం పసుపు, కారం, కరివేపాకు. దీంట్లో కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారండి. కొంతమంది పుదీనా వేసుకుంటారు, గరం మసాలా వేసుకుంటారు. అది మీ ఇష్టం అండి. మీకు ఇష్టమైతే పుదీనా, గరం మసాలా ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ మామూలుగా జనరల్గా అయితే ఇలానే చేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. చూడండి, ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వడలాగా ఇలా ప్రెస్ చేసుకున్నట్టు రావాలండి. చూసారా, ఈ విధంగా రావాలి. ఒకవేళ కొంతమందికి మనం డైరెక్ట్గా ఈ పచ్చిశనగపప్పు వేసాం కాబట్టి కొంతమందికి ఇలా ఉండలు రాకుండా క్రాచెస్ వస్తాయండి, పగుళ్ళు వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు. మీకు కావాలి అంటే కొంచెం, మీకు రాకుంటే కొంచెం శనగపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని వడలుగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని, చూసారా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత చూడండి, ఇట్లా కొంచెం తడి చేసుకొని ఒక చిన్న చిన్న బౌల్స్ లాగా తీసుకొని ఈ చేతిలో జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే సరిపోతుందండి. మనకి వడల్లాగా కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకోండి చేతికి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అన్నీ మెల్లగా ఒక్కొక్కటి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే మనకి హైలో పెడితే లోపల ఉడకదండి. బయట చక్కగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకకుండా అయిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నారంటే లోపల పైన చక్కగా ఉడికిపోతాయి మనకి. ఈ విధంగా కొంచెం పలుచగానే చేసుకోండి, మరీ మందంగా చేసుకోవద్దు. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకొని మెల్లగా 2 సైడ్లు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి, మంచి కలర్ వచ్చేదాకా.
ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి, 2 సైడ్లు బాగా కాలిపోయాయి, బాగా వేగాయి కదా. ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పెట్టుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. చూసారు కదా మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో, చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం. ఒకసారి తయారు చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.